మరి అంతేకాదు ఇవాళ అందశ్రీ గారు రాసిన రాష్ట్ర గీతంలో కూడా అనేక మార్పులు చేయాల్సి వస్తుంది. మీరు ఒకవేళ ఇదే అనుకుంటే అందశ్రీ గారు మా జనగామ నియోజకవర్గం రేబర్తి గ్రామ వాసి. వారి యొక్క పాట అనేది తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోట ప్రతి నాలుక మీద కూడా మొత్తం కూడా నాట్యమాడింది అధ్యక్ష. ఆయన కూడా రాసిండు, పోతున్నది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండెడు కుమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రభల కాంతిరేక రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. మరి ఆయన కూడా రాసిండు చార్మినార్ గొప్పతనం, అదేవిధంగా కాకతీయుల గొప్పతనం, కళాతోరణం గురించి. మరి ఆయన రాసినందుకు అందశ్రీ యొక్క రాసిన పాటలు కూడా మొత్తం తీసేస్తారు అధ్యక్ష. పాలసీ ఉంటే అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అదేవిధంగా అన్నం పెట్టి చెరువులను నింపి చెరువులు నిర్మించిన ఇవాళ దానికే బరకత్ ఉంటుందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మిషన్ కాకతీయ అని పెట్టి వాటిని మళ్ళా పునర్నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. కాబట్టి అంతేకాదు గవర్నర్ గారి ప్రసంగంలో మీరు చెప్పారు, మేము ఆధ్యాత్మిక టూరిజం చేస్తాం, దేవాలయాలన్నీ కూడా తీసుకుపోతాం అని చెప్పేసి. మరి మా వరంగల్ జిల్లాలో ఉండే వరంగల్ దేవాలయాల్లో అతిపెద్ద మరి ఆనాడు రుద్రదేవుడు కట్టించింది అధ్యక్ష, రామప్ప దేవాలయం. యునెస్కో యొక్క గుర్తింపు కూడా తీసుకొచ్చినాం. మరి కాకతీయులు కట్టించిందని చెప్పేసి ఆ టూరిజం ప్రాక్టీస్ తీసేస్తారా? అది అదేవిధంగా 1000 స్తంభాల గుడి కూడా కట్టించినాం, మరి దాన్ని కూడా తీసేస్తారా? కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని, అదేవిధంగా మా వరంగల్ జిల్లా నాయకులే కాదు, వరంగల్ జిల్లా మంత్రులే కాదు, మొత్తం యావత్తు కూడా అధ్యక్ష ఖచ్చితంగా చాలా సంతోషం సార్, నేను వింటా ఉన్నాము. కానీ చరిత్ర దగ్గరలో ఉన్న చరిత్రను కూడా మనం ఆలోచన చేయాలా. కాకతీయులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, వారి చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు మా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 కోట్ల రూపాయలు కాకతీయ ఉత్సవాల గురించి ఆ రోజు కేటాయింపు చేస్తే 2 కోట్లు కాదు 4 కోట్లు 6 కోట్లు 8 కోట్లు చేయాలని చాలా సందర్భాల్లో వారు డిమాండ్ చేశారు. సరే 2014 నుంచి 23 వరకు ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు చేయలే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, అది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలేం కోరుతా ఉన్నారు, సామాన్య ప్రజానికానికి ప్రతిరూపంగా నిలిచే స్ఫూర్తిని కలిగేయాలని, ఆ క్రమంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయం ఉంటుందని ఈరోజు మన చరిత్ర చెప్తా ఉన్న అనేక ప్రధానమైన అంశాలను కూడా ముడిపెడే అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. నేను రాజేశ్వర రెడ్డి గారు విద్యాధికుడు అధ్యక్ష, కేవలం నేను వాటిని కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ పరంగానే పోకుండా డెఫినెట్లీ ఒక ప్రొడక్టివ్ ఆలోచనలు ఇస్తారు, ఒక పాజిటివ్ ఆలోచనలు ఇస్తారు. ప్రభుత్వం 14 నెలల నుంచి చేసే కార్యక్రమం ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు. అదేమైనా అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష.